అందరినీ భయభ్రాంతులు చేసి మీరే కాదు నన్ను కూడా చేయగలిగారంటే ఎంత ధైర్యం ఉండాలి ఈ సైకోకని అడుగుతున్నా. కానీ నేను భయపడను. 2003లో బ్రహ్మోత్సవ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి పోతుంటే అలిపిరి గేట్ దగ్గర నా మీద 23 క్లెయిమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. నా కారులో గోపాలకృష్ణ రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఆ రోజు మమ్మల్ని కాపాడింది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగి వచ్చి మమ్మల్ని కాపాడాడు. అలాంటి దీనికే భయపడినప్పుడు దీనికి భయపడే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి చూడండి, బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, మద్యం పెరిగింది, కరెంటు ఛార్జీలు పెరిగాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి, చెత్త పన్నేశాడు. ఇంకో పక్క బాధుడి మీద బాధుడు, ఇంకో పక్క నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. పేదవాడి జీవితమే గగనమయ్యే పరిస్థితి వచ్చింది. పోనీ ఈయనేమైనా పెట్టాడంటే స్కాముల కోసం స్కీములు. అందులో మీరు చూస్తే జే బ్రాండ్ మద్యంలో ఇసుకలో కూడా తైలం తీసే సమర్థులు వీళ్ళు. అందులో కూడా 1000 కోట్లు దోచేసిన గనులు. పేదలకిచ్చే 1 సెంటు భూమి, అది కూడా 6000 కోట్ల రూపాయల స్కామ్. ఇది నేను ఒకటి హామీ ఇస్తున్నా, పేదవాళ్ళకి ఇళ్లు కట్టిస్తా, బకాయిలు చెల్లిస్తా, అప్పుడు ప్రారంభించినట్టు కూడా ఇండ్లు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ పేదవాడికి ఇల్లు లేదనకుండా ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి మారిగా మోసం చేయం. కేంద్రం ఇచ్చే 1,50,000, నరేగా 30,000 ఇచ్చి బాధ్యత తీర్చేశాడు. నేను అట్టు కాకుండా ఒకసారి టిట్కో 6,700 ఇండ్లు ఇక్కడ ఉన్నాయి. మీకు ఒక ఆస్తి క్రియేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులతో సమానంగా 1,50,000 నేనిచ్చి, ఇది కాకుండా భూమి కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఒక నాణ్యమైన ఇల్లు ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీ ఎట్ట క్రియేట్ చేస్తారో ఆ మాదిరిగా క్రియేట్ చేసి పేదవాళ్ళ ఆనందం చూడాలని, మీకు ఆస్తి పెంచాలని నేను ఆలోచించా. రంగులేసుకున్నారు కదా మీరు మేము కట్టిన ఇళ్ళలో, వేసావా లేదా? ఇళ్ళు మీకు ఇచ్చారా? ఆ ఇండ్ల మీద అప్పు తెచ్చారా లేదా? ఆ అప్పు తెచ్చి పేదవాడి పైన అప్పు, ఆ డబ్బులు బుక్కేశారు. వీళ్ళు తినేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కొత్త స్కామ్, ఇప్పుడు మున్సిపాలిటీలో కార్పొరేషన్ లో టీడీఆర్ బ్రాండ్ అనే పేరు పెట్టి దగ్గర 25,000 కోట్లు ఇచ్చేశారు. తిరుపతి, విశాఖపట్నం, తణుకు, విజయవాడ, గుంటూరు ఈ పట్టణాల్లో పెద్ద స్కామ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తమ్ముళ్ళు, ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్తున్నా, అన్ని రంగాల్లో విఫలమయ్యాం. వీళ్ళు దెబ్బతీశారు. జగన్ అసమర్థత వల్ల అవినీతి పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది. అన్ని రాష్ట్రాలు కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంటే మన రాష్ట్రం రివర్స్ టెండరింగ్ మారిగా రివర్స్ గేర్ లో వెనక్కెళ్లిపోతా ఉంది. అందుకే ప్రజల జీవితాలు రివర్స్ అయినాయి. మీకు హామీ ఇస్తున్నా, మీకోసం నిలబెడతా. అనుభవం ఉంది, బాధ్యత ఉంది. 45 ఏళ్లు నన్ను ఆదరించారు, గౌరవించారు. మీ రుణం తీర్చుకుని గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టడం నా బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, రాతి యుగం నుంచి స్వర్ణ యుగం వైపు నడిపిస్తా. నేనే ఈ రాష్ట్రానికి ఒక డ్రైవర్ గా ఉంటా.
స్టీరింగ్ నా చేతుల్లో తీసుకుంటా. మీ జీవితాల్లో వెలుగు రావడానికి, ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరిగెత్తించడానికి ఎంత స్పీడ్ అవసరమో, ఎంత సేఫ్టీ అవసరమో డ్రైవ్ చేసే అనుభవం నాకుంది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క యువతకు హామీ ఇస్తున్నా, మీ భవిష్యత్తు గ్యారంటీ మాది. యువత నాతో కలిసి రండి, బస్ ఎక్కండి, ముందుకెళదాం, మీ గమ్యం చేర్చే బాధ్యత నాదని మా యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మహిళలు మీకు ఉచిత ప్రయాణ సౌకర్యమే ఇచ్చా. ఈ బస్ ఎక్కండి. ఎవరని అడిగితే చంద్రన్నే డ్రైవరు, ఆయనే పర్మిషన్ ఇచ్చాడు, ఎవరు అడ్డం వచ్చినా ఒప్పుకోవని చెప్పండి. మీకు భద్రత కల్పిస్తా, భవిష్యత్తు చూపిస్తా, మిమ్మల్ని ముందుకు